హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, జీవితంలో ఎదిగే టైంలో కొన్ని సమస్యలనేది వస్తూ ఉంటాయి. అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. సో, నీ జీవితంలో ఎదిగే టైంలో కొన్ని సమస్యలొచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనే గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి అనుకోకుండా తన జీవితం మార్చుకున్నాడు. తనకంటూ ఒక పని రెగ్యులర్‌గా చేస్తూ ఎవ్వరు ఏమన్నా సరే, ఎన్ని నెగటివిటీ వచ్చినా సరే, ఎవ్వరికీ ఏమీ అనకుండా, ఎవ్వరికీ తిట్టకుండా, సో, విని విననట్టు తన పని తాను చేస్తూ పోతుంటే కూడా కొందరు నెగెటివ్ మాటలు అంటుంటారు. గొడవల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో, నేనేమంటానంటే, ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది. తను ఏమైనా చేయొచ్చు. డబ్బు ఉంటే హోదా ఉన్నట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బు, హోదా తన దగ్గర అన్నీ ఉన్నాయి. నిన్ను నువ్వేమనంటే నిన్ను జి ఏమ ఏం ఏమ ఏమైనా చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఒక సీఎం తీసుకోండి ఎగ్జాంపుల్. తన దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది. ఎవరో ఒక చిన్న వ్యక్తి ఏదైనా ఒక మాట అంటే తను జైల్‌లో వేసి ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే కానూనే అతని చేతిలో ఉంది కాబట్టి అతను చేయొచ్చు సీఎం గారు. ఎందుకు చెయ్యట్లేదు అంటే ఒకరికి నీ కెపాసిటీ చూపియొచ్చు, ఇద్దరికి చూపియొచ్చు. కానీ చాలామంది చూస్తున్నప్పుడు ఏం చేయలేకపోతారు. నేనేమంటానంటే వాళ్ళ లైఫ్‌లో ఒక చిన్న పాత్ర మాత్రం నువ్వు తిట్టినంత మాత్రాన వాళ్ళ జీవితం ఏం నాశనం కాదు. నువ్వు నాశనం అయిపోవంటే వాళ్ళు నాశనం అయ్యే ఛాన్సులు లేవక్కడ. నువ్వెంత తిట్టినా వాళ్ళకి ఫరకే పడదు. సో, వాళ్ళు తలుచుకుంటే నిన్ను ఏదైనా చేయవచ్చు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకొక బుర్ర ఉంది. వాళ్ళు వాడతారు. వాళ్ళకి నాకు చాలా డిఫరెంట్ ఉంది. తాగినోడు తాగనోనికి గెలికితే తాగనోనికే అంటారు. అదే తాగనోడు తాగినోన్ని గెలిస్తే తాగనోనికే అంటారు. ఎందుకంటే వాడు తాగిండు గదా! నువ్వు తాగలేవు గదా! నీకు తెలవదా వానితో ఎలా మాట్లాడాలి అంటారు. సో, అదే వాడు వీనికెలికినా వీనికే అంటారు. సో, ఎప్పుడు ఎలా మాట్లాడాలి? ఎప్పుడు ఏ పాయింట్‌లో దొరకాలి? తప్పుని పట్టుకోవాలి. ప్రూఫ్‌తో పాటు పట్టుకొని తర్వాత తను ఎప్పుడైతే మంచిగుంటాడో అప్పుడు ఏదైనా చేయవచ్చు. ఒక వ్యక్తి మారుతాడు. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక మాట అంటున్నాడా వాళ్ళకి రోషం ఉంటే వాళ్ళు తీసుకోలేరు. ఒక మాట తిట్టినప్పుడు ఎవ్వరైనా సరే తీసుకోరు. కానీ ఒక వ్యక్తి ఎంత తిట్టినా, కొట్టినా తను మారట్లేదు అంటే తను ఒక తాగుబోతు అనుకోండి. తాగుబోతుకి ప్రతి ఊర్లో డైలీ ఒక గొడవ జరుగుతూనే ఉంటది. ప్రతి ఒక్కరు వాడిని కొడుతూనే ఉంటారు. వాడి ముందల నీ కెపాసిటీ చూపిస్తే, వాడి ముందు నీ కెపాసిటీ చూపిస్తే అక్కడ ఏమంటారో తెలుసా? ఏమీ లేనోడి దగ్గర కెపాసిటీ చూపిస్తే మజా ఏమొస్తది? నీతో పాటు అపోజిట్ ఉంటేనే ఆ మజా వస్తది కదా! నేనేమంటానంటే మంచిగా అర్థం చేసుకోండి. నువ్వు ఎదిగే టైంలో ఎన్ని సమస్యలొచ్చినా సరే, ఉన్నోడు గావచ్చు, లేనోడు గావచ్చు నిన్ను గెలికి మరి చూస్తారు. నీ కెపాసిటీ ఎవరి దగ్గరంటే వాళ్ళ దగ్గర చూపించకు. ఎప్పుడు పడితే అప్పుడు వాడకు. ఎందుకంటే, నీ కెపాసిటీ అవతల వ్యక్తికి చూపించడంలో మజా ఉండదు. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకున్నప్పుడే ఆ మజా ఉంటది. ఏదో నువ్వు వాళ్ళని కెపాసిటీ చూపించినప్పుడు లేదా నిన్ను చూసి వాళ్ళు భయపడాలి, ప్రేమతో మాట్లాడాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అది ఎప్పటికి జరగదు. ఎవరు ఎవరికీ భయపడతలేరు. నువ్వు జీవితంలో ఎదగాలి, 4 డబ్బులు సంపాదించాలి, ఒక స్థాయికి రావాలి, నువ్వు అనుకున్న గోల్‌ను రీచ్ అవ్వాలి అన్నప్పుడు అన్నీ మూసుకొని నీ పని నువ్వు చేస్తూ ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా నువ్వు వెళ్తేనే సో, నలుగురు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి నువ్వే గెలవవు. నలుగురు జనాలు నీ వెనకాల ఉన్నారు అని చూసి 4 డబ్బులు సంపాదించిన తర్వాత నీకొక అహంకారం ముందల పెట్టకు. ఆ కోపాన్ని ముందల పెట్టకు. అదే కోపాన్ని నీ జీవితమే నాశనం చేస్తుంది. ఆ నలుగురు నీకు మంచి ఉంటది, చెడు ఉంటది. ఆ నలుగురు చూసి నీవు మురిసిపోకు. ఆ నలుగురు చూసి బాధపడకు. సో, నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నీకంటూ ఒక మైండ్‌సెట్ ఉంది. దాన్ని ఆలోచించి ఉపయోగించండి. ఒకడంటాడు నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాడు మంచిగా చెబుతాడు, మళ్ళీ చెడుగా చెప్తాడు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. మీరు గమనించండి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి గొడవ పడుతున్నప్పుడు, "అరే! నువ్వు కొట్రా కొట్రా" అంటాడు. తర్వాత, "అరే! వాడు తాగిండు మళ్ళా నువ్వే ఎందుకు కొట్టినవురా" అంటారు. సో, మనిషి అన్న తర్వాత 2 రకాలుగా ఉంటారు. అవసరాన్ని బట్టి మారుతూ ఉంటారు. అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. సో, నేనేమంటానంటే ప్రతిదానికి నువ్వు అహంకారం చూపించకు. ప్రతిదానికి నీ కెపాసిటీ చూపించకు. ఏ వ్యక్తి కూడా నిన్నొచ్చారని నువ్వేమి లేనోడు నేను తిట్టినంత మాత్రాన వాడిని ఎలా పడితే అలా తిట్టకు, కొట్టకు. కానూను ఉంది. దాన్ని అప్పగించు. సో, నువ్వు ఎదిగే టైంలో కొన్ని నెగటివిటీని వదిలేస్తే బాగుంటుంది. చిన్న చిన్న విషయాలు మీరు తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నెగెటివ్ వెనకాల కావచ్చు, ముందు కావచ్చు. ఒకటి ఆలోచించు నేను సరేనా? ఒకవేళ నువ్వు వాడికన్నా ఒక స్థాయిలో ఉన్నప్పుడు వానితో నువ్వు పెట్టుకోకు.
ఎందుకంటే వాడు నీకు జీవితంలో ఒక చిన్న పాయింట్. నువ్వు తలుచుకుంటే వాడు ఏమన్నా చేయొచ్చు అని నీకు తెలుసు. నువ్వే గెలుస్తావని తెలుసు. అయినా సరే వాడిని అలా తెలిసినప్పుడే వానికి పెట్టుకోకు. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు నీ సమస్యలన్నీ, నీ పనులన్నీ మానుకొని మరి టైం వేస్ట్ అయితుంది. జీవితంలో నువ్వు అనుకున్న పని సక్సెస్ అయ్యేంత వరకు కాముసుండు. మళ్ళీ చెప్తున్నా ఎవ్వరేమన్నా కొందరు ఎక్కిస్తారు, కొందరు తగ్గిస్తారు. ఎవ్వరి మాట వినకుండా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని కొంచెం 10 మంది ముందు ఎలా ఫేస్ చేయాలి? ఎలా మాట్లాడాలి? 'బిగ్ బాస్‌లో' నలుగురు అందరూ కలిసి ఒక్కడిని తిట్టినప్పుడు ఆ ఒక్కడే ఫేమస్ అయితాడు. 'బిగ్ బాస్‌లో' చూసారనుకుంటా చాలా సార్లు. సో, తిట్టిపిచ్చుకుంటేనే నువ్వు పైకెళ్తావు. నలుగురు నిన్ను తిడుతుంటేనే పైకి రా అక్కడే నీ రెస్పెక్ట్ పెరుగుతుంది. నలుగురు ఉన్నప్పుడు ఒకడు నిన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు అంటే అక్కడ నువ్వు పొరపాటున నువ్వు అహంకారం చూపించకు. ఎందుకంటే ఆ నలుగురికి నీకు తెలిసిపోతుంది నీ కెపాసిటీ ఏంటి అనేది. నువ్వు చూపించడంలో ఉండదు. అర్థమయిందా? ఎవరిని పడితే వాళ్ళని కెపాసిటీ చూసి చూపించకు. నీ దగ్గర డబ్బు ఉండని, హోదా ఉండని. నేనేమంటానా మళ్ళీ చెబుతున్నా, నీవు జీవితంలో నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, లేదా 4 డబ్బులు సంపాదించేటప్పుడు, లేదా నువ్వు 4 డబ్బులు సంపాదించిన తర్వాత నీకనిపిస్తది నేను గ్రేటు, తోపు, హీరో అనిపిస్తది. సో, నలుగురితో ప్రేమతో ఆ ప్రేమాని పొందే గాని నువ్వు అహంకారంతో ప్రేమ ఎప్పటికి పొందలేవు. ఎందుకంటే 4 జనాలు ఇక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు. ఈ ఈ ఈ పని లేదా ఈ సమస్య నేను ఎలా క్లియర్ చేసుకోవాలి? ఎలా క్లియర్ చేయాలి? అని ఆలోచించి మైండ్ సెట్‌తో నలుగురితో ఎట్లా మాడాలి? నలుగురు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి? అనేది నీకు సబ్‌కాన్షియస్ మైండ్‌కి అడిగితే ఖచ్చితంగా చేస్తుంది. ఆ నలుగురు నువ్వు నలుగురితో ఉన్నప్పుడు నీ అహంకారం చూపించినప్పుడు అదే నలుగురు నిన్ను పొగిడేవాళ్ళు, అదే నలుగురు నిన్ను కిందికి దిగిపిస్తారు. ఇది గుర్తుపెట్టుకో. సో, ఎవ్వరి అవసరం లేదు. నువ్వు ఒక్కడివే చాలు. నువ్వు ఒక్కడివే పోరాడతావు. నువ్వు ఒక్కడివే నీ వల్ల అవుతుంది. నువ్వు ఒక్కడివే ఆలోచించి చూడు నువ్వు. నీకన్నా గొప్పగా ఆలోచించే విధానం ఎవ్వనికి లేదు. నేనేమంటానంటే, ఒక్కసారి ఆలోచించు. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత కాముగా ఉంటావో అక్కడ నువ్వు గెలిచిపోతావు. నలుగురు 4 రకాలు మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి అందరూ నిన్ను తిడుతున్నప్పుడు రియాక్ట్ కాకు. నీ మౌనాన్నే నిన్ను గెలిపిస్తుంది. అర్థమయిందా ఫ్రెండ్స్? ఎక్కడ పడితే అక్కడ కెపాసిటీ చూపించుకోనకుండా, నువ్వు అలాగే ఎవ్వరేమన్నా సరే ముందుకు వెళ్తూ ఉండు. నీ పని నువ్వు చేస్తున్నావు. నువ్వెక్కడో ఉంటావు. అర్థమైందా? మీరు మీ విలువని తగ్గించుకున్న పనిలో చేయకండి. అలాగే ఎవరి ముందు వాళ్ళని మీ కెపాసిటీ యూజ్ చేయకండి. నువ్వు చూపిస్తే రాదు విలువ. దానంతట అదే వస్తది. నువ్వున్న కెపాసిటీ అది ఏదో డబ్బులున్నాయా అనేది అహంకారం చూపించకూడదు. ఏదైనా ప్రేమతో సంపాదించండి. మీరు ఎక్కడైనా వెళితే నలుగురిని చుట్టూ ప్రేమతో రావాలే గాని ఏదో కోపంతో రాకూడదు. అర్థమయిందా? ప్రేమ సంపాదించండి. అహంకారం వద్దు. కోపాన్ని వద్దు. ఏది శాశ్వతం కాదు. నీ టైం కూడా శాశ్వతం కాదు. నువ్వు అనుకున్న పనిలో ప్రతి ఒక్కటి అది అవుతుంది అంటే నీ టైం ఉంది కాబట్టి అవుతుంది. ప్రతి సంవత్సరం కావు. నీ టైం నడుస్తున్న టైంలోనే నడుస్తుంది. నువ్వు టైం నడుస్తున్న టైంలా నీ కెపాసిటీ చూపించినా కూడా నువ్వే గెలుస్తావు. కానీ ప్రతిసారి నువ్వు ఒకరికి హింసించినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఒకరు బాధ పెట్టినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకొని టైం ఉన్నంత వరకు వాళ్ళు ఏమనరు. నీ టైం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దిగిపోతది. అప్పుడు నువ్వు ఏదైతే ఎవరినెవరిని హింసిస్తావో వాళ్ళందరూ నీ మీద పగపట్టేస్తారు. ఓపెన్‌గా చెప్పేస్తున్నా నీ కోపం అలాగే ఉంటది. అందుకే చెప్తున్నా ఎవ్వరిని ద్వేషించకుండా ప్రేమతో మాట్లాడండి. ప్రేమతో ఉండండి. ద్వేషం ఇవన్నీ ఏది రావు జీవితంలో. చచ్చేటప్పుడు ఏం తీసుకుపోవు అంటారు గదా! 4 మంచితనాన్ని తీసుకుపోతారు. ఎవరి దగ్గర అహంకారంతో మాట్లాడడం గాని, ఒకరి జీవితం నాశనం అవ్వాలి అనుకోవడం గూడా తప్పు. మీరు మంచోళ్ళు కాబట్టి మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి మంచి ప్రవర్తనే ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్టోరీ. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్.